ఓకే, ఇప్పుడు ఆ యాంగిల్ ఏంటిది? అది ఏ ప్రాబ్లం? అది చదువు బిడా. అది యాంగిల్ ఏంటిది? రైట్ యాంగిల్. ఇప్పుడు ఇంతకుముందు 180 డిగ్రీస్ తీసుకురు కదా, ఇప్పుడు 90 డిగ్రీస్ ఎందుకు తీసుకున్నావు నువ్వు? రైట్ యాంగిల్ 90 డిగ్రీస్ అని చూపించాలి నువ్వు, డిగ్రీస్ చూపించట్లు. రైట్ యాంగిల్లో 40 డిగ్రీస్ ఒక యాంగిల్ పోతే ఇంకో యాంగిల్ ఎంత వచ్చింది? సెకండ్ యాంగిల్ ఎంత వచ్చింది బిడా? శృతి, ఫస్ట్ ప్రాబ్లం చూడు. 90 రైట్ యాంగిల్లో ఒక యాంగిల్ 40 డిగ్రీస్ అయితే చూడు, ఒక యాంగిల్ ఏడుంది? పిక్చర్ చూడు, పిక్చర్. ఒక యాంగిల్ 40 డిగ్రీస్, ఇంకో యాంగిల్ ఎంత? ఓయ్, ఫస్ట్ ప్రాబ్లం చూడు. నువ్వు సెకండ్ ప్రాబ్లంకి ఎందుకు పోతున్నావు? 40 డిగ్రీస్. డిగ్రీస్ అంటే ఏం సింబల్ ఉండాలి అక్కడ పైన? చిన్న సర్కిల్ ఉండాలి ప్రతి దానికి. 40కి కూడా అట్లే ఉండాలి, 40కి కూడా. ఓకే, రైట్. మరి ఫస్ట్ ప్రాబ్లమే చూడు, 90 అనేది అక్కడ లేదు కదా, మరి నువ్వు 90 ఎందుకు తీసుకున్నావు? రైట్ యాంగిల్ చూపించు. ఎక్కడి నుంచి ఎక్కడికి రైట్ యాంగిల్? అక్కడి నుంచి అక్కడికి అంటే కింది నుంచి చూపించు, లైన్ చూపించాలి. అక్కడి నుంచి అక్కడికి రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అంటే ఎంత? 90లో 40 డిగ్రీస్ పోతే ఎంత ఉంటుంది? 50. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. పక్కకు జరుగు, పక్కకు. అమ్మా శృతి, ఇటు చూడు, ఇటు పక్కకు కొంచెం. రైట్. ఇప్పుడు ఇది ఏ యాంగిల్? స్ట్రైట్ యాంగిల్ రైట్ యాంగిల్? ఇది రైట్ యాంగిల్. చూపించు రైట్ యాంగిల్ ఎక్కడ నుంచి ఎక్కడి వరకు చూపించు. యాంగిల్ ఎక్కడ తయారైంది? అక్కడనా యాంగిల్? లైన్స్, 2 లైన్స్ కలిసిన కాడ యాంగిల్ ఎక్కడ కలిసినాయి? అక్కడ. అది యాంగిల్ చూపించు. అది ఎంత ఉంటుంది? అది మొత్తం 90 డిగ్రీస్. 90 డిగ్రీస్లో ఎంత ఇచ్చిండు అక్కడ? 55 డిగ్రీస్ ఇచ్చిండు. మిగిలింది ఎంత? ఇంకో యాంగిల్ ఎంత ఉండాలి? అంటే ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, రైట్.